స్టోరీ విలట్ తెలంగాణ తెలుగు యసా. ఇక్కడ తెలంగాణ యాసలో పల్లెటూరి వాతావరణంలో రిహంభాయి ప్రేమ కథను తెలిపే ఒక పాట ఉంది. పాటలో పల్లెటూరి అందాలు మనసులోని ఫీలింగ్స్ ఉండేలా రాసాను. పాట శీర్షిక రిహంభాయి గమ్మత్తైన ప్రేమ. అరే చెరువు కట్ట మీదున్నాడు రిహాన్ భాయి మనసు పడ్డదమ్మో పిల్లపైని కండల్లే గిన్నెలు ఉన్నాయి కదా భాయిని నవ్వుల వెన్నెల కురిసెను చూడావో ఈ రిహాన్ భాయ్ మన రిహాన్ భాయ్ పల్లెటూరి ప్రేమతోని పిచ్చెక్కిస్తున్నాడు భాయ్. పొద్దుగాల లేవగానే బుల్లెట్ పండి తీస్తాడు. గల్లి గల్లి తిరుగుతూ ఆమె జాడ చూస్తాడు. పాలమూరు గట్టు మీద పత్తా లేకుండా పాయే. పిల్లని చూస్తేనే గుండెలో దంతుంటాయే. రాగి సంకటి తిన్నోడు రాముడంత మంచోడు. ప్రేమలోన పడితేనే గమ్మతుగా మారాడు. ఒక్కసారి చూస్తే చాలు ఊర్రు తలుగిస్తాడు. రిహాన్ భాయ్ ప్రేమంటేనే పక్కా లోకల్ అంటాడు. మన రిహాన్ భాయ్ పల్లెటూరి ప్రేమతోని పిచ్చెక్కిస్తున్నాడు భాయ్. జాతరలోన కలిసింది ఆ కల్లపి చల్లిన పిల్లర్. రాంబాయ కళ్ళల్లో పడ్డది మెరుపు తీగ మెరిసినట్టు. మొక్కజొన్న చేను కాడ మాటలు ఏవో కలిసాయే. మన ఊరి గాలిను నా ప్రేమ ముచ్చట్లు తేలాయే. అత్తరు వాసన లెక్క అల్లుకుపోయింది ఆమె. రిహాన్ భాయి మనసునే దోచుకుపోయింది ఆమె. పెళ్లి బాజ మోగాలి పల్లె మొత్తం చూడాలి. రిహాన్ భాయ్ స్టోరీ ఊరంతా నిలవాలి. రిహాన్ భాయ్ అంటే మస్తు ఖతర్నాక్ గురు. ఆయన ప్రేమ కథే ఇప్పుడు ఊరికే అసలు పేరు. జై కొట్టండి భాయ్కి జోర్ చేయండి లవ్కి. రిహాన్ భాయ్ ప్రేమ గెలిచింది పల్లెటూరి సందుల్లోకి. ముఖ్యమైన విశేషాలు యాస తెలంగాణ ప్రాంతీయ పదాలు. మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పొద్దుగాల పడటం జరిగింది.